నమస్కారం దర్శకులారా, నేను మీ కార్తిక్. ఎస్ఎన్ఎస్ ఛానల్లోకి మీకు స్వాగతం. మనం ఇప్పుడు సత్యలోక ఆశ్రమం బేతుల్లోకి వచ్చి ఉన్నాము. ప్రస్తుతం సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో 511వ దివ్య ధర్మ యజ్ఞ దినోత్సవం సందర్భంగా సత్యలోక ఆశ్రమం బేతుల్లో విశాల బండారా, ఉచిత నామదీక్ష, 3 రోజుల పాటు సంత్ గరీబ్దాజీ మహారాజ్ గారి అఖండ పాఠం, అదేవిధంగా ప్రదర్శనల వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది వారి శిష్యులతో పాటు. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రదర్శనశాలకు వచ్చాము. ప్రస్తుతం ఈ ప్రదర్శనలో ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి ఒక చిన్న క్లిప్ మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ 600 సంవత్సరాల క్రితం ఒక లీల చేయడం అయితే జరిగింది. ఏమంటే వారు లక్షలాది మంది ప్రజలకు వారు ఉచిత బండారా అనేది జరిపించడం అయితే జరిగింది. దానికి గల కారణం ఏంటి ఇప్పుడు మనం ఈ ప్రదర్శనశాలలో తెలుసుకోబోతున్నాం. రండి ముందుకు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రదర్శన చూసినట్లయితే ఢిల్లీ బాద్షా సికందర్ యొక్క ధర్మగురువు షేక్ తకీ ఎవరైతే ఉన్నారో పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారికి బదనాం చేయడానికి, అదేవిధంగా వారికి విరోధం చేయడానికి 3 రోజుల పాటు విశాల బండారా ఉందని, కబీర్ సాహెబ్ అందరికీ విశాల బండారా చేపిస్తారని ఇక్కడ తప్పుడు చిటి అయితే ఇక్కడ వారి యొక్క హిందూ సంతులకు మరియు అదేవిధంగా ముసల్మాన్ యొక్క ధర్మగురువులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క తప్పుడు చిటి అందరికీ ఆహ్వాన పత్రాలు పంచమని షేక్ తకీ వారికి విన్నవించుకుంటున్నారు. దాని యొక్క దృశ్యం ఇక్కడ మీరు చూస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే షేక్ తకీ చేతి లోపల ఆ తప్పుడు నిమంత్రణ పత్రం ఏదైతే ఉందో ఆ షడ్యంత్రం రచించిన ఢిల్లీ బాద్షా అయిన సికందర్ యొక్క వారి యొక్క పీర్ ధర్మగురు షేక్ తకీ వారికి విన్నవించుకుంటున్నారు. ఏమంటే మీ యొక్క గురువు మీకు 3 రోజుల పాటు విశాల బండారా నిమంత్రణ పత్రం ఇచ్చారని తప్పుడు యొక్క ఈ మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ముందుకెళ్ళి చూసినట్లయితే 3 రోజుల పాటు కబీర్ సాహెబ్ గారు విశాల బండారా జరిపిస్తారని షేక్ తకీ ఎవరైతే షడ్యంత్రం రచి ఉన్నారో వారి ప్రతి ఒక్క సంత్కి, మహంత్కి, మండలేశ్వరికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వారి శిష్యులు ఎవరైతే మండలేశ్వరు ఉన్నారో వారు కూడా అందరూ ఆ నిమంత్రణ పత్రాన్ని తీసుకొని వచ్చి సంత్ రవిదాస్ గారికి చూపించడం జరుగుతుంది. ఆ తప్పుడు నిమంత్రణ పత్రానికి అనుగుణంగా ఎవరైతే శాస్త్రానుకూల భక్తి చేస్తారో కబీర్ సాహెబ్ గారు శాస్త్రానుకూల భక్తి చేపిస్తూ ఉంటారు. ఆ సమయంలో దానికి అనుగుణంగా ఎవరైతే శాస్త్రానుకూలంగా భక్తి చేసిన వ్యక్తికి దుష్ప్రచారం ఎవరైతే చేస్తారో వారికి పరమాత్మను తనతో పాటు వారికి సురక్షంగా ఉంచుతారని ఒక లీల కూడా చేయడం జరిగింది. కబీర్ సాహెబ్ గారు సత్యలోకం వెళ్ళి అక్కడ 9 లక్షల ఎదుగులతో పాటు వండినటువంటి పదార్థాలు రావడం జరిగింది ఈ యొక్క భూలోకంకి. దానికి ఒక దృశ్యమే ఈ ఒకటి. కబీర్ సాహెబ్ గారు కేశవ్ బంజారా రూపంలో ఈ యొక్క లీల చేయడం జరిగింది. దాని యొక్క విజువల్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన దృశ్యం అయితే సత్యలోకం నుంచి కేశవ్ బంజారా వారి యొక్క శిష్యులు అంటే వారి యొక్క భక్తులు సత్యలోకం నుంచి ఇక్కడైతే వచ్చే ఉన్నారు. దానికి ఒక దృశ్యమే ఇది. అదేవిధంగా ఇక మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఒక జలధార అనేది మీకు కనబడుతుంది, అంటే వాటర్ రావడం. ఈ యొక్క వాటర్ అనేది సత్యలోకం నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇది గంగా జలం యొక్క దానికి 10 రెట్లు చాలా మంచిగా అదేవిధంగా స్వాదిష్టంగా ఈ యొక్క జలం అయితే ఉంది. అదేవిధంగా ఎవరైతే పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ యొక్క ఆ నిమంత్రణ పత్రానికి అనుగుణంగా వచ్చి ఉన్నారో శ్రద్ధాళువులు, భక్తులు వారికి సత్యలోకం నుంచి తిను బండారా అదేవిధంగా సత్యలోకం నుంచి వచ్చే నీళ్ళని వారు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని యొక్క దృశ్యమే ఇది. ఇప్పుడు మనం ముందుకొచ్చి చూస్తే ఇక్కడ విశాల బండారా ఏదైతే భోజనశాల ఉందో అది చాలా చక్కగా కనిపించడం జరుగుతుంది. ఎవరైతే సేవాదారులు ఉన్నారో వారు చాలా చక్కగా భక్తులకు అన్న సంతర్పణ అయితే ఇక్కడ జరిపించడం అయితే జరుగుతుంది వారి యొక్క కేశవ బంజారా యొక్క ఆజ్ఞతో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లడ్డు, జిలేబీ అదేవిధంగా చాలా రకాల వంటకాలు అయితే ఇక్కడ చూడడం జరుగుతుంది ఈ యొక్క దృశ్యం లోపల. ఇందులో ప్రతి ఒక్కరు వారి యొక్క అనుగుణంగా ఈ యొక్క వ్యవస్థని వారు కేశవ బంజారా రూపం లోపల ఇక్కడ జరిపించడం జరిగింది. వారు చాలా ఇక్కడ చూసినట్లయితే సంతులు, సాధువులు, సాధారణ వ్యక్తులు కూడా ఇక్కడ భోజనం చేసినట్లు ఇక్కడ దృశ్యం అయితే కనబడుతుంది. భోజన బండారా తర్వాత షేక్ తకీ ఏవైతే నిమంత్రణ పత్రాలలో భోజన బండారా తర్వాత ఒక బంగారు బిళ్ళ అదేవిధంగా ఒక దుప్పటి, ఖరీదైన దుప్పటి ఉంటుంది. బంగారు బిళ్ళ మరియు దుప్పటి ఎవరైతే భోజనం చేసిన తర్వాత వారికి తప్పకుండా ఇస్తారని చెప్పేసి ఆ నిమంత్రణ పత్రం షడ్యంత్రం అయితే రచించడం జరిగింది షేక్ తకీ. దానికి అనుగుణంగా కేశవ్ బంజారా ఇక్కడ చూసినట్లయితే బంగారు అయితే బిళ్ళలు అయితే కనబడుతున్నాయి ఈ యొక్క దృశ్యంలో అదేవిధంగా దుప్పటి కూడా కనబడుతుంది, ఖరీదైన దుప్పటి. దీనికి అనుగుణంగా కేశవ్ బంజారా ఆ నిమంత్రణ పత్రంలో ఉన్నట్టు ప్రతి ఒక్క శ్రద్ధాళులకు, భక్తులకు వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది.
దాని యొక్క దృశ్యమే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఢిల్లీ సికింద్రాబాద్ భాష వారి ప్రార్థనగా అనుగుణంగా కబీర్ సాహెబ్ గారు కుటీరం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కబీర్ సాహెబ్ గారు బయటికి రావడం జరుగుతుందో అప్పుడే సత్యలోకం నుంచి ఆ యొక్క పూల వర్షం రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కబీర్ సాహెబ్ చూసినట్లయితే ఆ దృశ్యాన్ని కబీర్ సాహెబ్ యొక్క ముకుటం కూడా సత్యలోకం నుంచి వారికి పైకి రావడం కూడా జరుగుతుంది. దీనికి ఢిల్లీ బాద్షా సికింద్రాబాద్ చాలా ఆశ్చర్యంగా చూడడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రవిదాస్ కూడా చాలా ఆశ్చర్యంగా ఇక్కడ చూడడం కూడా జరుగుతుంది. ఈ యొక్క దృశ్యాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పూలు రావడం ఆ యొక్క దృశ్యాన్ని చాలా చక్కగా ఇక్కడ ఉంచడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కబీర్ సాహెబ్ గారికి ఆ సుందరమైన ముకుటం ఏదైతే ఉందో అది స్వతహంగా అంటే స్వయంగా అది కబీర్ సాహెబ్కి అక్కడ చూసినట్టు రావడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్కి భక్తులు ఉన్నారో రవిదాస్ గారు వారికి సేవ కూడా చేయడం జరిగింది. ఆ యొక్క చివరి సేవ. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీ బాద్షా అయిన సికింద్రాబాద్ ఇక్కడ కబీర్ సాహెబ్ గారికి సాష్టాంగ ప్రమాణం కూడా చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారు ఆ ఏనుగు పైన కూర్చొని అదేవిధంగా వారి భక్తుడైన రవిదాస్ గారు వారికి చమరం సేవ అంటే చివరి సేవ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఢిల్లీ బాద్షా అయిన సికింద్రాబాద్ వారి యొక్క ప్రార్థన మేరకు ఆ యొక్క భోజన బండార వ్యవస్థను చూడడానికి స్వయంగా పూర్ణ పరమాత్మ ఇక్కడ ఏనుగు పైన ఈ యొక్క లీలం అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పూర్ణ పరమాత్మ ఆ విశాల బండారికి వచ్చారో ఆ లీలమయ శరీరంలో ఉన్న కేశవ బంజారా వారు ముందుగానే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారు వచ్చారో ఆ యొక్క ప్లేస్కి ఆ యొక్క స్థలంకి వచ్చినప్పుడు సత్యలోకం నుంచి వారి యొక్క సింహాసనం తనకు తానే వచ్చేసి అక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా పూర్ణ పరమాత్మ అయిన కబీర్ సాహెబ్ గారు ఆ సింహాసనాన్ని ఆశించడం కూడా జరిగింది. అంటే దానిపైన కూర్చోడం కూడా జరిగింది. వీరి యొక్క దృశ్యాలు చాలా నమ్మశకంగా ఉన్న ఇక్కడ ఉన్న సాధు సంతులు మరియు భక్తజనులు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదేవిధంగా పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ వారి యొక్క ఇంకో రూపమైన కేశవ బంజారా వీరిద్దరి మధ్య సంభాషణ అంటే వారు సాధారణ జనులకు భక్తజనులకు అదేవిధంగా సంతుకు మహంతులకు ప్రతి ఒక్కరికి ఆ సత్యలోకం యొక్క జ్ఞానము అదేవిధంగా వారి యొక్క భాషలో కూడా అంటే ప్రవచనాలు కూడా 24 గంటలు నిరంతరం వారి యొక్క సంభాషణ చేయడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా ఎంతోమంది పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారి నుంచి నామదీక్ష కూడా తీసుకోవడం కూడా జరిగింది. దాని యొక్క దృశ్యమే మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఢిల్లీ బాద్షా అయిన సికింద్రాబాద్ పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్కి చివరి సేవ అనేది చేయడం కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి చాలా చక్కగా ఇక్కడైతే ఈ యొక్క దృశ్యాన్ని అమర్చారు. పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారు అదేవిధంగా వారి యొక్క వేరొక రూపమైన కేశవ బంజారా వారిద్దరూ ఒకటైపోయి ఈ యొక్క లీలమయ చిత్రం లోపల మీరు చూస్తున్నారు. అంటే ఈ యొక్క లీలమయ లోపల ఈ యొక్క దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఢిల్లీ బాద్షా అయిన సికింద్రాబాద్ ముందుగా ఇప్పుడు మనం ఏదైతే చూసామో అక్కడ దృశ్యాన్ని దానికి ముందు ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే 9 లక్షల ఎద్దులతో పాటు ఆ యొక్క సేవదలు కూడా ఇక్కడ చూసినట్లయితే గంగా నది పైన కూడా ఈ యొక్క వారి యొక్క కాళ్ళు అని ఇక్కడ చూసినట్లయితే ఎద్దులో కాళ్ళు ఉన్నాయి. తర్వాత సేవదల కాళ్ళు కూడా కనిపిస్తాయి. ఈ యొక్క దృశ్యాన్ని వారు గంగా నది పైనుంచి సతలోకం వేయడం జరిగింది. దాని యొక్క దృశ్యం ఇది. పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ గారు అదేవిధంగా కేశవ బంజారా రూపంలో కూడా ఇంకో రూపంలో కూడా ఉన్న ఆ పరమేశ్వరుడు ఒకరైనప్పుడు ఈ యొక్క లీల అనేది ముగిసిపోయింది. దీనికే ఇప్పుడు మనం ప్రస్తుతం సత్యలోక ఆశ్రమం బెత్తు లోపల ఈ యొక్క దృశ్యాలను చూసాము. అదేవిధంగా ఇలాంటి దివ్యమైన భండారా అంటే 511వ దివ్యధర్మ యజ్ఞ దినోత్సవ సందర్భంగా సంత్ రాంబాజీ మహారాజ్ గారి సాన్నిధ్యంలో ఈ యొక్క బండారా 11 సత్యలోక ఆశ్రమాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పరమేశ్వరు యొక్క లీల దృష్టిలో పెట్టుకుని సంత్ రాంబాజీ మహారాజ్ గారు ఈ యొక్క దృశ్యాన్ని చాలామంది ఇక్కడ వచ్చిన భక్తులు అదేవిధంగా వచ్చిన శ్రద్ధలు చూడడం జరిగింది. వారు కూడా ఈ యొక్క బండారాన్ని స్వీకరించి పరమాత్మ యొక్క చేసిన లీలని ఈ యొక్క చిత్రాలని చూసి వారు చాలా ఆనందించారు.